స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అధికారంలోకి వచ్చిన మరుక్షణమే అమలు చేస్తామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు మరొక్కసారి అంటే దేశంలో ఉండేటువంటి బీసీలకు అన్యాయం చేసి సర్వనాశనం చేసినటువంటి మొదటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఈ 75-80 సంవత్సరాల కాలంలో అత్యధిక సమయాన్ని దేశాన్ని పాలించినటువంటి పార్టీగా బీసీల వెనుకబాటుతనానికి, బీసీల అనేక రకాల రుగ్మతలకు బాధ్యత వహించాల్సినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు తెలంగాణ విషయానికి వస్తే మరి ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలకు ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇవ్వడం, అధికారంలోకి రావడం జరిగిన తర్వాత ఈ ఊసే ఎత్తనటువంటి పరిస్థితుల్లో తెలంగాణకు సంబంధించినటువంటి బీసీ సంఘాల వాళ్ళు చివరికి కోర్టు మందలిస్తే తూతూ మంత్రంగా కార్యాచరణ జరిపింది. నిన్నగాక మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల సందర్భంగా మండలిలో ఆ బిల్లు చర్చకు వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిర్ద్వందంగా ఆ బిల్లును స్వాగతించింది. ఇది చట్టం రూపంలోకి రావడానికి మేము అన్ని విధాలుగా సహకరిస్తాం, ఢిల్లీకి వెళ్ళాలి, ప్రధానమంత్రిని కలవాలి, అఖిలపక్షాన్ని తీసుకుపోవాలి, చట్టబద్ధత తీసుకురావాలి, తదనంతరమే ఎన్నికలు జరిపించాలనేటువంటి డిమాండ్ చేస్తే ఆ రోజు మాట మాత్రంగా ఒప్పుకొని మరి బిల్లు పాస్ చేసుకున్న తర్వాత జరుగుతున్నటువంటి తతంగాన్ని చూస్తే దీన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టి శాశ్వతంగా బీసీలకు రాజ్యాధికారానికి, చట్టసభలకు, స్థానిక సంస్థలకు దూరంగా చేసేటువంటి కుట్ర సాగుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు ఇక్కడ జరిగినటువంటి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది, డిమాండ్ చేసింది. ఎన్నికల సందర్భంగా ఏ హామీనైతే మీరు ఇవ్వడం జరిగిందో 42% రిజర్వేషన్లు అమలు చేసినప్పుడు మాత్రమే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలి. మీ మంత్రులు లోపాయికారిగా రకరకాల లీకేజీలు ఇచ్చి ఈ బీసీల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విధానాన్ని కూడా ఖండించడం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు తీవ్రతరం చేయాలి. అందరి సమిష్టి సహకారంతో దీన్ని 9th షెడ్యూల్లో చేర్చి మాత్రమే ఎన్నికలు జరపాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం.